అన్న ఇప్పుడు మనకు మీ దగ్గర ఏ ఏ రకాలు అందుబాటులో ఉన్నాయన్నా విత్తనాలు? అన్న ఇక్కడ వచ్చేసి గిర్నార్ 4, ఓకే. 1694, K6, మాండవి, K7 గోల్డ్, ఇవన్నీ ఈ ఏరియాలో ఉన్నాయన్న. దాన్ని బట్టి ఆలోచన చేస్తే K7 K6 1694 అయితే దిగుబడి రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫెయిల్ అయినాయి. ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉండేది మాండవి, గిర్నార్ 4 మంచి రైతుకు లాభసాటిగా ఉంది అన్న. ఇప్పుడు విత్తనాలు నిద్రావస్థ స్టేజ్ అని ఉంటుంది కదా, ఎన్ని రోజులకు మేము విత్తుకుంటే బాగుంటుంది? దీన్ని బట్టి రైతులు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, రైతులతో ఆర్వాస్ కాకనే వ్యాపారతుడు కొడకపోతున్నాడు. కొంచెం అటో ఇటో తీసుకుపోతున్నాడు, వెంటనే మిషన్లో ఆడిచ్చి పప్పు నిల్వ చేస్తున్నాడు. దానివల్ల జర్మినేషన్ చాలా తక్కువ. ఇంతకుముందు 90 షేర్లు 100 షేర్లు ఇత్తితే ఎకరాకి అవుతుండేటివి. ఇప్పుడు దాదాపు 140 నుంచి 150 షేర్లు ఇత్తుతున్నా కూడా పొలము నీకు ఒడుపుగా లేదు, సలభనవుతుంది. దానికి రీజన్ ఏమంటే ఈ విత్తనాలు పచ్చికాయలు ఆడిచ్చి నిద్రావస్థ కాకుండా ఆడిచ్చి నిల్వ పెట్టుకునే దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. రైతులు చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఇదొక్కటి దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. నా అనుభవపూర్వకంగా చెప్తాను. నాకు 30 ఏళ్ళ అనుభవము. మిల్లులో తీసుకొచ్చుకుంటే మీ వ్యాపారం దెబ్బతింటుంది అనుకోవచ్చు, కానీ రైతు మాత్రము నట్టపోతున్నాడు. ఎందుకు నట్టపోతున్నాడు అంటే, కాయలు మీరు తీసుకపోతారు, మీరు నిలువ పెట్టుకుంటే ఓకే, నిలువ పెట్టుకోకుండా డిమాండ్ ఉందని చెప్పేసి పచ్చికాయలు ఆడిచ్చి అమ్మడం జరుగుతుంది. అది రైతు తీసుకపోయి ఇమీడియట్గా వేసుకుంటారు. రైతు ఎట్లా పాలు మాలుతున్నాడంటే, మనం నెలకు 2 నెలలకు విత్తనాలు వేసేది, మన కాయలు తీసుకుంటే ఇబ్బంది అని చెప్పి మన కాయలు తీసుకోకూడదు. ఎందుకంటే నేల మార్పిడి ఉండాలి, కాయ ఇంపార్టెంట్, నేల మార్పిడి ఉండాలి. దాన్ని బట్టి మనం కాయలన్నీ అమ్మేసి ఇమీడియట్గా పోయి మిషన్లో తీసుకొచ్చి చేయడం మొట్టమొదట పర్ఫెక్ట్. అది జర్మినేషన్ రాదు, తెగుళ్ళు ఎక్కువ వస్తుంది, కాయలాలు ఎక్కువ వస్తాయి, దిగుబడి సాధిలేకపోతున్నాం మనం. దీని ఒకటి ప్రతి ఒక్క రైతు దయచేసి బాగా గుర్తుంచుకోండి. కాయి నిలుపుదల కనీసం అంటే 45 రోజులు ఉండాల. 45 రోజులు తక్కువ అంటే 45 రోజులు ఉండాల. అప్పుడు మనం ఎన్ని విత్తనాలు వేస్తే అన్ని విత్తనాలు మొలుతాయి. మనం చేసే పొరపాటు వల్ల పంట రాలేదు, దిగుబడి కూడా రాలేదు, ఏం చేసేది అని నిరుత్సాహపడిపోతున్నారు రైతులు చాలామంది. మనం చేసే పొరపాటు అదే. తెలంగాణ వాళ్ళకు ఒకటే చెప్తాండా, తెలంగాణ వాళ్ళు నేను చెప్తాండా, అన్న ఇది 3 నాళ్ళు అయిందన్న ఆర్వాస్ అయ్యి మీరు అప్పుడే మిల్లుకి వేస్తున్నారు, ఇది పొరపాటు అని తెలంగాణ వాళ్ళకి చెప్పినా. నేను కాయలు పట్టించిన, నేను చెప్పినా కూడా వాళ్ళు ఆలోచన చేయలే. ఇప్పుడు రిటర్న్ వాళ్ళు ఫోన్ చేసి ఏమడుగుతున్నారు తెలుసా, ఎకరాకు 12 క్వింటాలకు ఎక్కువ కావడం లేదన్నా, చాలా ఇదైంది అన్నారు. దానికి కారణం ఏంది? పంట నిద్రావస్థ లేకుండా, కాయలు నిద్రావస్థ లేకుండా వేసుకున్న దానివల్ల నీ దిగుబడి తగ్గింది. బాగా గుర్తించుకోండి తెలంగాణ రైతులకు. 1694 గురించి చెప్తాండ బాగా. ఎప్పుడన్నా కానీ 1 నెల ముందు తీసుకుపోయి స్టోర్ చేసి పెట్టుకొని, దాని తర్వాత మనకు సేద్యం రెడీ అయిన తర్వాత విత్తనాలు వేసుకుంటే 100కి 100 రూపాయలు ఒలిపించే పని చేసుకోండి. ఇంకా అందుబాటు లేదన్నప్పుడు 3 రోజులు విత్తనాలు వేస్తామనంగా ఆడించుకోవాలా. ఇంకా వీలైనంత తొందరలో ఉంటే మరుసటి రోజు చేసుకుంటే ముందు రోజు అని ఆడించుకోండి. ఆడించిన తర్వాత వారం రోజులు నిలువ పెట్టుకోవద్దండి. ఏమవుతుంది అది వారం తర్వాత పెట్టినామంటే ఏమవుతుందంటే, వాళ్ళు కొంతమంది తడిపి విత్తనాలు దోక్కపోకుండా నీట్గా రాలని చెప్పి నీళ్లు వజినేసి వేస్తారనమాట. దాన్ని నిలువ పెట్టిన దానివల్ల మగ్గుతుంది, విత్తనం మగ్గుతుంది, బూజు పట్టినట్లు. మనకేం క్లారిటీనే ఉంటుంది కంటికేమో. ఇప్పుడు మనకు జ్వరం వచ్చినోడు యావటి అట్లుంటాడు, జ్వరం రానోడు ఎట్లుంటాడు ఉదాహరణకు. ఆ టైపులో దానికి విత్తనం చెడిపోతుంది అనమాట. కొంచెం మొలిసేకే మొలుతుంది. దానికి రైతులకు చెప్పేది ఏమంటే, నిద్రావస్థ ఉండే కాయ తీసుకోండి, పాతకాయ తీసుకోండి అని చెప్తాను. అంటే 40 రోజులు మీరు ముందుగానే తీసుకోండి. కొత్త కాయ తీసుకోండి, రైతావా స్టోర్ చేసి పెట్టుకోవాలా. మనము దాదాపు 50 రోజులు విత్తనాలు వేస్తామన్నాగా ముందుగా తీసుకొచ్చి పెట్టుకోవాలా. లేదు నీకు నమ్మకమైన రైతు ఎవడన్నా ఉంటే, ఇది ఎన్ని రోజులు అయినా మీరు పీకి ఎన్ని రోజులు అయిందన్న అర్వాస్ అయ్యి అడిగి మీరు డౌట్ క్లియర్ చేసుకొని తీసుకుపోండి. పూర్వం కాలం మన తాతల కాలంలో కూడా పాతకాయని సెలెక్ట్ చేస్తా ఉండే సీడ్. ఈ కొత్తది అప్పటికప్పుడు పిక్కొచ్చిండే విత్తనాలు వేస్తా ఉండలేదు ఆ కాలంలో కూడా. అది పాతకాయ, దాన్ని ఎట్లా ఈల్డింగ్ వస్తుంది ఏమి అని చూసి ఆ కాలంలో వాడుతూ ఉండే. ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు పీకడమే 15 దినాలకి ఆ మిషన్ అంతా కాకపోతే మిషన్ వాడు ఏముంది, వాడంతా వ్యాపారం అయిపోయింది సీడ్. ఇప్పుడు మనం ఫోన్ చేస్తామన్నా మిల్లులకు ఫోన్ చేస్తాం, విత్తనాలు ఉన్నాయా అంటారు. ఆ టైంలో పాతకాయ ఉంటే పర్వాలే, లేకుండా పోతే వాళ్ళ వ్యాపారం జరగాలి కదా, దానికోసరానికి ఉన్నాయని చెప్తారు. అప్పటికప్పటికి ఆడిచ్చేస్తారు కాయ.
అది వారం రోజులది కావచ్చు, 10 రోజులు కావచ్చు, 5 రోజులదైనా కావచ్చు, 2 నెలలు అయినా కావచ్చు. అదే కొంతమంది పలానా మిషన్లు వేసుకొచ్చింటి మా విత్తనాలు మొలచలేదు అంటారు. అవి నేను వేసుకొచ్చినా బాగా మొలిచినాయి అంటారు. వాళ్ళ లక్కు ఎట్లా, అది ఓల్డ్ స్టాక్ ఉంటుంది, వాళ్ళది మొలిచింటుంది. మళ్ళీ మొలచలేదు కారణం అంటే ఈ నిద్రావస్థ లేని వల్ల మొలచకుండా పోతారు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఇది మీ మాదిరి పండించండి రైతులతో తీసుకుంటే ఇది గ్యారంటీ చెప్తాడు రైతుకి రైతు మోసం చేయడు, ఎటువంటి పరిస్థితుల్లో చేయడు. 90% వాడు చేయడు. కరెక్ట్. రైతు చెబుతాడు నేను బీక్ 20 రోజులైంది, 15 రోజులైంది. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏమి, ఇంకా దానికి తోడు 45 రోజులు సరిపోయేటట్లుగా స్టాక్ పెట్టుకొని మళ్ళా విత్తనాలు వేసుకోవడం. నేను ఎంతసేపు ఉన్నా మీ మాదిరి రైతుకు వచ్చి పొలంలో చూసి సెలెక్ట్ చేసుకుంటే నంబర్ 1. ఏ రైతు మోసం చేయడు. అవునవును, వెరీ గుడ్. అన్న మేము పీక్ ఇన్ని రోజులు అవుతుంది, మీకు బుద్ధి బుద్ధి తీసుకోవాలి లేకుంటే అంటారు. దాన్ని బట్టి మనం ఎప్పుడు వేసుకోవాలి విత్తనాలు. ఆ బుద్ధికి 45 రోజులు అవుతుందా లేదా, అవునవును, 1.5 నెల అవుతుందా లేదా చూసుకొని మనం కాయలు తీసుకోవాలి. మీరు ఇప్పుడు దీనికి ఎకరాకి ఎన్ని రోజులు తోలినారు ఎరువు, పశువుల ఎరువు? 6 ట్రాక్టర్లు. ఎకరాకి 6 ట్రాక్టర్లు తోలితే సరిపోతుంది. వెరీ గుడ్. దాంట్లో కొంతమంది ఇంకా ఏరే పొలం లేక వేసిండేది వేసుకుంటా. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఉండేది 5 ఎకరా, నేను మళ్ళీ వెంటనే వేసినాను. ఈసారి దిగుబడి ఎంత మటుకు అవుతుంది, అంత పెట్టుబడి పెట్టినప్పుడు దిగుబడి తగ్గుతుంది అనే డౌటే ఉంది నాకు. పంట మార్పిడి ఇంపార్టెంట్. నాకు ఏరే పొలం లేక నాకు ఎరువు తోలితే బాగుంటుంది అని చెప్పి 6 ట్రాక్టర్లు ఎరువు తోలి వేయడం జరిగింది. పంట మార్పిడి అనేది 100% గ్యారంటీ. అది పంట మార్చాలా. ఎప్పుడు నువ్వు వేసిన దానికి వేస్తా ఉంటే ఏ పంటన్నా పెట్టు 4 నెలలు గడువు ఉండాలి భూమి. అవునవును, బాగా లోదుక్కిలు చేసుకొని ఆర్బాజ్ చేసి పెట్టుకొని మనం విత్తన టైంలో మళ్ళీ పై సేద్యం చేసుకొని వేసుకుంటే ఏరుశెనగ గురించి మళ్ళీ ఎక్కువ గోదావరి దిగవు. బాగా ఎండగాలిన దాని వల్ల నేల డిసీజ్ అంతే పోతుంది, బాగుంటుంది. ఇప్పుడు విత్తనాలు భూమిలో సీడ్ డ్రిల్తో వేసే లోపల నువ్వు పొటాష్ వేస్తావా, యూరియా వేస్తావా, ఏం వేస్తావు లోపల దీంట్లో? సూపరు పొటాసు, సల్ఫేట్ లేట్గా లేచేది. ఫస్ట్ సూపరు, పొటాసు, డిఏపి ఈ 3 వేస్తామంట. ఎకరాకు అదొక మూట అదొక మూట. అదే ఇత్తనం శుద్ధి కూడా మంచి మందులు తెచ్చుకొని పసలేరు ఇంపార్టెంట్. పసలేరు నంబర్ 1. పసలేరు ఇంపార్టెంట్. దాని తర్వాతనే మిగతాటివి. మన పంట డెవలప్మెంట్ అయ్యే దాన్ని బట్టి మిగతా మందులు వేసుకోవచ్చు. కానీ నేను మన కొడుక్కు తల్లిపాలు ఎంత అవసరమో భూమమ్మకి కూడా ఎరువు అంతే అవసరం. కలుపు యాజమాన్యం గురించి కొద్దిగా చెప్పండి. అది ఏం జరుగుతుందంటే మనము 5 దపాలు దొగిచ్చినామా 2 దపాలు దొగిచ్చినామా మన అదృష్టం బట్టి ఒక తవ్వకానికి రాకుండా పోయినా మనకు లాభసాటిగానే ఉంటుంది. కాకపోతే మనం ఎరువులు తోలిన తర్వాత ఎరువులు వేసిన తర్వాత గడ్డి వస్తానే ఉంటుంది. వస్తుంది ఏరు దగ్గర లేకోకుండా బయల్లో తొగిచ్చేసి గడ్డి లేకోకుండా శని చెట్లు పీకే వరకు గడ్డి లేకుండా చూసుకోవాలి. దాన్ని కూడా ఏం బెనిఫిట్ అంటే ఆవటను బాగా వస్తుంది. ఏ పోడైతే మనం గడ్డి అట్లే పెంచినామనుకో ఈ కాయకి ఈ చెట్టుకు రాల్చిన పోదంతా గడ్డి బిక్కుంటుంది. ఇప్పుడు 2 తినే ఫుడ్ 5 మందికి కావాలంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏరుశెనగ కాకోకుండా మళ్ళీ నీకు గడ్డికి కూడా సతవగల కదా. ఆ గడ్డి ఉంటే ఏ కూడా మన పీకుతానే ఉంటుంది భూమిలో పోదంతా. అప్పుడు ఆ చెట్టుకు పాల్చిన పోదంతా గడ్డి బిక్కుంటుంది. డెవలప్ అవుతుంది, చెట్టు నశించిపోతాయి. దాంట్లో నీళ్ళ గురించి కూడా ఇంత ముందు కూడా చెప్పిన నీళ్ళ గురించి. కానీ ఒకరు ఏం చేస్తారంటే 5 గంటల కరెంట్ వస్తే 5 గంటలు అట్లే నీళ్ళు వదిలేస్తారు. వదిలేసి ఇంకా 10 రోజులు పెడదాంలే నీళ్ళు అంటారు. అది కూడా రంగే. 2:30 నుంచి 3 గంటల లోపల ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ నీళ్లు పారితే భూమి చెడిపోతుంది, పంట ఫెయిల్యూర్ వేసిండి సతవులు కూడా సాగిపోతాయి. ఒక్కళ్ళు వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాధి వస్తుంది ఆటోమేటిక్. రైతులు గమనించాల్సిన విషయాలు అవే మెయిన్. అవి వాటర్ మినిమం గా పెట్టుకోవాలి. వాటర్ మినిమం ఏది కూడా తగినంత మాత్రమే చూసుకోవాలి. వెరీ గుడ్. ఓకేనా, నైస్. థ్యాంక్ యూ.